వేదిక ముఖ్య అతిథిగా మన మానాల మోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అందరికీ గ్రామ శాఖ వేడి చేసినటువంటి మన మహిళా సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలో వేచేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. బిల్డింగ్ ఓపెనింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. విలేకరులకు కూడా నమస్కారం. ఏ ఒక్క మహిళ కూడా బయట మహిళా సంఘాల మీటింగ్ ఏర్పాటు చేసుకోవద్దనే ఉద్దేశంతో అన్ని గ్రామ సంఘాలు కూడా మహిళా భవనాలు మంజూరు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన దగ్గర కూడా మహిళా భవనానికి 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న మహిళా భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు గ్రామ సర్పంచ్, గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సోదరిమణులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ త్వరలోనే ఆ భవనం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా అయ్యే విధంగా చేయాలని అధికారులకు సూచిస్తూ ఈ సందర్భంగా మరొకసారి మహిళలకు ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకు ఒక పక్క స్థిరమైన బిల్డింగులు, మరొక పక్క వడ్డీ రాయితీ, మరొక పక్క వ్యాపారంలో అగ్రమంగా ఉండే విధంగా మహిళలకు బస్సులు కొనియడంతో పాటు 30 లక్షల రూపాయలు ప్రభుత్వమే చెల్లించి 6 లక్షల రూపాయలు మండల సమీక్ష వాళ్ళు చెల్లించి మండలానికి ఒక బస్సును ఇచ్చి నెలకు 70,000 రూపాయల ఇన్కాని ఈ మండల సమీక్ష వచ్చే విధంగా చూసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో మహిళలకు మహిళా బిల్డింగ్ ఉండాలి, వాళ్ళు కూర్చుండి మాట్లాడుకునేటప్పుడు ఎక్కడో చెట్ల కిందనో రోడ్డు మీద కూర్చోకూడదని ఆలోచించి ఈరోజు మహిళా బిల్డింగ్లు మంజూరు చేసి మరొక పక్క మహిళలకే రేషన్ కార్డులు ఇచ్చి ఒక పక్క మహిళలకు బస్ సౌకర్యాలు ఇచ్చి ఒక్కొక్కటి ఒక పక్క 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఒక స్థిరమైన సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నర్సాపూర్ మహిళా సమాఖ్య ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాయి. మరొక పక్క ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ప్రతిపక్షాలు ఒక పక్క బీజేపీ, మరొక పక్క టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కళ్ళబొల్లి మాటలు, తప్పుడు ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పరిచయం చేయాలని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉదాహరణకు నిన్న మా ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ మినిస్టరు లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు 687 కోట్ల టెండర్లో హరీష్ రావు అనే వ్యక్తి 2,000 కోట్ల అవినీతి జరిగిందంటే మరి అసలు దాని ప్రాజెక్టు ఖర్చే 687 కోట్లు అయితే 2,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలా? ఎందుకంటే హరీష్ రావు, కేటీఆర్ లాంటి వీళ్ళంతా తప్పుడు ప్రచారం చేస్తూ, గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక కారణంతో ముందుకెళ్తున్న పరిస్థితిలో హెచ్చరిస్తున్నాం. తప్పుడు మాటలు మాట్లాడితే ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించి, సంక్షేమాన్ని కాంక్షించి ముందడికెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి పైన తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా మీరు అది ఆకాశం మీద ఉమ్మేసినట్టయితే అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే బాగుంటుందని వారిద్దరికీ హెచ్చరిస్తున్నాం. మరొక పక్క కేంద్ర సహాయ సహకారాలు లేకున్నా, ఆ కేంద్రం పూర్తిగా వివక్ష చూపుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని ఒకే ఒక కారణంతో కేంద్రం వివక్ష చూపుతున్నా, ఆ కేంద్రం ఎంత తక్కువ చూసినా ఆర్థిక వనరులు ఇబ్బందులున్నా ఒక్కొక్కటి ఇచ్చిన అమలు నెరవేరుస్తున్న ముందుకెళ్తున్న సమయంలో ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మీకు పుట్టగతులు ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక పక్క ఈ జిల్లాలో ఉన్నట్టు రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. యూరియా యాప్ ద్వారా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి, అవి మా దృష్టికి వచ్చినాయి. ఆ యాప్ ద్వారా అయ్యే సమస్యల్ని ఖచ్చితంగా మా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు ఏజెన్సీలు, ఫర్టిలైజర్ షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో మరొక పక్క యూరియా ఆన్లైన్లో బుకింగ్ అయిన తర్వాత కూడా వారి దగ్గర ఉన్నటువంటి అవసరం లేని ప్రోడక్ట్స్ను రైతులకు అంటగట్టాలి, లేకుంటే మీకు యూరియా ఇవ్వమని భయాభ్రాంతులు గురి చేస్తున్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలకు హెచ్చరిస్తున్నాం. మీరు ఎక్కడైనా అటువంటి పనులు చేస్తే దాడులు చేసి మీ షాపులు మూసిపించే ప్రయత్నం చేస్తాం. రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం, నా నెంబర్ రాసుకోండి. ఏ గ్రామంలో అయినా యూరియా తీసుకునేటప్పుడు మీరు
వేరే ప్రోడక్ట్లు కొనాలని మీకు చెప్తే వెంటనే నా నెంబర్కు మీరు ఫోన్ చేయండి. తక్షణమే ఆ షాపును సీజ్ చేయించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా, అదేవిధంగా ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. నా నెంబరు దయచేసి ప్రెస్ వాళ్ళు కూడా మీరు డిస్ప్లే చేయండి. 9603725599 ఈ నెంబర్కు మీరు ఫోన్ చేయండి. ఎక్కడన్నా యూరియా బుకింగ్ అయిన సెంటర్లో యూరియాతో పాటు ఇంకొకటి కొనుక్కుంటేనే యూరియా ఇస్తుంటే వాళ్ళ షాపును సీజ్ చేయించే బాధ్యతను మేము తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏదైనా వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు ఉంటే ఆ మార్పుకు అనుగుణంగా కొంత ఓపికతో ఉంటే ఆ యాప్ ద్వారా రేపు భవిష్యత్తులో, ఎందుకంటే ఏ సమస్యలు వస్తున్నాయి వాటిని పరిష్కరించి ముందుకెళ్లే విధంగా మధ్య దళారులు లేకుండా రైతులకు ఫర్టిలైజర్ అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి రైతులు కొంచెం సమన్వయం పాటించి ప్రభుత్వానికి సహకరించేందుకు విజ్ఞప్తి చేస్తూ, మరొక పక్క ఎక్కడైనా ప్రైవేటు వ్యక్తుల దగ్గర మీకు ఇబ్బందులు ఉంటే ఇంతకుముందు నేను ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేసి నాకు చెప్పుని వెంటనే జిల్లాలో ఎక్కడున్నా అక్కడే వెంటనే అధికారులను పంపించి ఆ షాపును సీజ్ చేయించే బాధ్యతను మేము తీసుకుంటామనే విషయాన్ని తెలియజేసి, దయచేసి ప్రైవేటు యజమానులకు కూడా చెప్తున్నాం, ఫర్టిలైజర్ షాప్ యజమానులకు, మీరు తప్పుడు మార్గంలో రైతులను పీడించాలని చూస్తే మీకు పుట్టగతులు ఉండే, రేపు మీకు ఆ వ్యాపారం నుంచే మీరు పక్కదో పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరొకసారి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రైవేటు షాప్ యజమానులారా దయచేసి జాగ్రత్తగా ఉండుర్రి. మా రైతులు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ వస్తాయాలు మీ దగ్గరికి అధికారులు తోలేసి మీరు సీజ్ చేయించే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పెట్టద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం.